ఓం శాంతి 21/7/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 16/12/2000 సాక్షాత్తు బ్రహ్మ బాబా సమానంగా కర్మయోగి ఫరిష్తాగా అవ్వండి. అప్పుడు సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి. ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయితైన బాప్దాదా తమ బ్రాహ్మణ ప్రపంచాన్ని చూస్తూ చూస్తూ హర్షిస్తున్నారు. ఇది ఎంత చిన్నని ప్రియమైన ప్రపంచము. ప్రతి బ్రాహ్మణుడి మస్తకంపై భాగ్యపు సితార మెరుస్తూ ఉంది. నంబర్వారుగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి సితారలో భగవంతుణ్ణి గుర్తించే మరియు భగవంతునికి చెందినవారుగా అయ్యే శ్రేష్ఠ భాగ్యపు మెరుపు ఉంది. ఏ తండ్రి గురించైతే ఋషులు, మునులు, తపస్వీలు మాకు తెలీదు అంటూ వెళ్ళిపోయారో అటువంటి తండ్రిని బ్రాహ్మణ ప్రపంచంలోని ఎంతో అమాయకులైన ఆత్మలు తెలుసుకున్నారు మరియు పొందారు. ఈ భాగ్యం ఏ ఆత్మలకు ప్రాప్తిస్తుంది? సాధారణ ఆత్మలకు. బాబా కూడా సాధారణ తనులో వస్తారు. అలాగే సాధారణ ఆత్మలైన పిల్లలే గుర్తిస్తారు. నేటి ఈ సభలో చూడండి, ఎవరు కూర్చునున్నారు? మిలియనీర్లు, బిలియనీర్లు కూర్చుని ఉన్నారా? సాధారణ ఆత్మల గాయనమే ఉంది. బాబాకు పేదల పెన్నిది అన్న గాయనం ఉంది. మిలియనీర్ల పెన్నిది అన్న గాయనం లేదు. బుద్ధివంతుల కంటే బుద్ధివంతుడైన బాబా మిలియనీర్ల బుద్ధిని మార్చలేరా? అదేమంత పెద్ద విషయము. కాని డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమం తయారై ఉంది. అదేంటంటే పరమాత్మ కార్యంలో చుక్కా చుక్కా కలిసి చెరువు తయారవటం అనేది ఉంది. అనేకాత్మల భవిష్యత్తు తయారవ్వాలి. 10-20 మందిది కాదు, అనేకాత్మలది సఫలమవ్వాలి. అందుకే చుక్కా చుక్కా కలిసి చెరువు తయారవ్వటం అన్న గాయనం ఉంది. మీరంతా ఎంతగా తనువు, మనసు, ధనాన్ని సఫలం చేసుకుంటూ ఉంటారో అంతగానే సఫలతా సితార్లుగా తయారయ్యారు. అందరూ సఫలతా సితార్లుగా అయ్యారా? అలా తయారయ్యారా లేక ఇప్పుడింకా తయారవ్వాలా? ఆలోచిస్తున్నారా? ఆలోచించకండి. చేస్తాము, చూస్తాము, చేయాల్సిందే కదా, ఇలా ఆలోచించటం కూడా సమయాన్ని పోగొట్టుకోవడం, భవిష్యత్తు మరియు వర్తమానం యొక్క ప్రాప్తిని పోగొట్టుకోవటం. బాప్దాదా వద్దకు కొంతమంది పిల్లల యొక్క ఒక సంకల్పం చేరుకుంటుంది. బయటవారైతే పాపం అభాగ్యులు, కాని బ్రాహ్మణాత్మలు అభాగ్యులు కారు. ఆలోచనా పరులు, వివేకవంతులు. కాని అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పం తలెత్తుతుంది. అదేంటో చెప్పమంటారా? అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. వినాశనం అవుతుందా లేక అవ్వదా అని అప్పుడప్పుడు ఇలా ఆలోచిస్తారు. 1999 యొక్క చర్చ కూడా పూర్తయిపోయింది. 2000 కూడా పూర్తవబోతుంది. ఇప్పుడిది ఇంకా ఎంతవరకు? బాప్దాదా అనుకుంటూ ఉంటారు, ఇది నవ్వొచ్చే విషయమే. ఎందుకంటే వినాశనం గురించి ఆలోచించటం అంటే బాబాకు వీడ్కోలు ఇవ్వటము. ఎందుకంటే వినాశనం అయిపోతే బాబా పరంధామానికి వెళ్ళిపోతారు కదా. సంగం యుగంతో అలసిపోయారా? దీన్ని వజ్రతుల్యమైనది అని అంటారు, కాని బంగారు ప్రపంచాన్ని ఎక్కువగా గుర్తు చేస్తారు. వినాశనం జరిగేదే ఉంది, కాని దానికోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, సఫలం చేద్దాము, కాని రేపో ఎల్లుండో వినాశనం అయిపోతే మాది ఉపయోగపడనే పడదు, మాది సేవలో వినియోగించబడదు, కాబట్టి చేద్దాము, ఆలోచించి చేద్దాము, లెక్క పెట్టుకుని చేద్దాము, కొంచెం కొంచెం చొప్పున చేద్దాము. ఈ సంకల్పాలు బాబా వద్దకు చేరుకుంటాయి. కాని ఒకవేళ ఈ రోజు పిల్లలైన మీరు మీ తనువును సేవలో సమర్పణ చేశారనుకోండి, మనసును విశ్వ పరివర్తన అనే వైబ్రేషన్లో వ్యాపింపజేయడంలో నిరంతరం పెట్టారనుకోండి,
ధనం ఏదైతే ఉందో అది వాస్తవానికి ప్రాప్తి ముందు అసలేమీ కాదు. కాని ఈరోజు మీరు అర్పించారు, మరియు రేపే వినాశనం అయిపోతే మీది సఫలమైనట్లా లేక వ్యర్థమైనట్లా? ఆలోచించండి. సేవలో అయితే ఉపయోగించలేదు, మరి సఫలమైనట్లా? మీరు ఎవరి కోసం సఫలం చేశారు? బాప్దాదా కోసం సఫలం చేశారు కదా. మరి బాప్దాదా అయితే అవినాశి, వారు వినాశనమవ్వరు. అవినాశి ఖాతాలో అవినాశి బాప్దాదా వద్ద ఈరోజు మీరు జమ చేశారంటే 1 గంట క్రితమే జమ చేసినా సరే అవినాశి బాబా దగ్గర మీ ఖాతా 1కి 10 రెట్లు జమ అవుతుంది. 1కి 10 రెట్లు ఇవ్వటానికి బాబా బంధించబడి ఉన్నారు. బాబా అయితే వెళ్ళిపోరు కదా. పాత సృష్టి వినాశనమవుతుంది కదా. అందుకే మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. తప్పదు కదా అని చేసినా లేక ఎవరినో చూసి చేసినా దానికి పూర్తి రిటర్న్ లభించదు. లభించటమైతే తప్పకుండా లభిస్తుంది, ఎందుకంటే దాతకు ఇచ్చారు కదా. కాని పూర్తిగా లభించదు. అందుకే ఇలా ఆలోచించకండి, అచ్చా ఇప్పుడు వినాశనమైతే 2001 వరకు కూడా కనిపించటం లేదు, ఇప్పుడైతే ఇంకా ప్రోగ్రాంలు తయారవుతున్నాయి, ఇళ్లు తయారవుతున్నాయి, పెద్ద పెద్ద ప్లాన్లు తయారవుతున్నాయి, అందుకే 2001 వరకు కూడా వినాశనం అయ్యేలా కనిపించటం లేదు. ఎప్పుడూ కూడా ఈ విషయాలను ఆధారంగా చేసుకుని నిర్లక్ష్యులుగా అవ్వకండి. అకస్మాత్తుగా జరగనున్నది. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, గంట తర్వాతైనా అవ్వచ్చు. ఏమవ్వదులేండి, 1 గంట తర్వాత ఏమవుతుందో అని భయపడకండి. కాని అది సంభవమే. ఇంత ఎవరెడీగా అయితే ఉండాల్సిందే. శివరాత్రి కల్లా చెయ్యాలి అని ఇలా ఆలోచించకండి. సమయం కోసం ఎదురుచూడకండి. సమయం మీ రచన. మీరు మాస్టర్ రచయిత. రచయిత రచనకు ఆధీనమవ్వరు. రచన అయిన సమయం మీ ఆజ్ఞానుసారంగా నడుస్తుంది. మీరు సమయం కోసం ఎదురుచూడకండి. కాని ఇప్పుడు సమయం మీకోసం ఎదురుచూస్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఎలా ఆలోచిస్తారంటే, బాబ్దాదా 6 నెలల కోసం అన్నారు కదా, కావున 6 నెలలైతే తప్పకుండా ఉంటుంది కదా. కాని బాబ్దాదా అంటారు, ఈ హద్దు విషయాలను ఆధారంగా చేసుకోకండి. ఎవరు రెడీగా ఉండండి. నిరాధారంగా ఉండాలి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి. ఒక్క క్షణంలో జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకోండి అని ఛాలెంజ్ చేస్తారు. మరి మీరు ఒక్క క్షణంలో స్వయాన్ని జీవన్ముక్తులుగా చేసుకోలేరా? అందుకే ఎదురు చూడకండి. సంపన్నంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోండి. బాప్దాదాకు పిల్లల ఆటను చూసి నవ్వు వస్తుంది కూడా. ఏ ఆటను చూసి నవ్వు వస్తుంది చెప్పమంటారా? ఈరోజు మురళి వినిపించటం లేదు, సమాచారాన్ని వినిపిస్తున్నాము. ఇప్పటికీ చాలామంది పిల్లలకు ఆట బొమ్మలతో ఆడుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంటుంది. చిన్న చిన్న విషయాలు అనే ఆట బొమ్మలతో ఆడుకోవటం, చిన్న విషయాలు పట్టుకుని ఉండటం, వీటిలో సమయాన్ని పోగొట్టుకుంటారు. ఇవన్నీ సైడ్ సీన్స్. భిన్న భిన్న సంస్కారాలకు చెందిన విషయాలు మరియు నడవడిక అనేవి సంపూర్ణ గమ్యానికి చేరుకునేటప్పుడు మార్గమధ్యంలో వచ్చే సైడ్ సీన్స్. వాటిని చూసి ఆగిపోవటం అంటే ఆలోచించటం, ప్రభావంలోకి రావటం, సమయాన్ని పోగొట్టుకోవటం, అభిరుచితో వినటం వినిపించటం, అటువంటి వాయుమండలాన్ని తయారు చేయటం. ఆగిపోవటం అంటే ఇదే. దీనివలన సంపూర్ణత అనే గమ్యానికి దూరమైపోతారు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని చాలా కష్టపడతారు, చాలా కోరుకుంటారు. శుభ సంకల్పము, శుభ కోరిక ఉంది. కాని శ్రమిస్తున్నా సరే ఆటంకం వచ్చేస్తుంది. 2 చెవులున్నాయి, 2 కళ్ళున్నాయి, నోరుంది, కనుక చూడటం, వినటం, మాట్లాడటం జరుగుతుంది అని అంటారు. కాని బాబా యొక్క చాలా పాత స్లోగన్ సదా గుర్తుపెట్టుకోండి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి, వింటూ కూడా దాని గురించి ఆలోచించకండి.
వింటూ దానిని లోపల ఇముడ్చుకోండి, వ్యాపింపచేయకండి. ఈ పాత స్లోగన్ను గుర్తుపెట్టుకోవటం తప్పనిసరి. ఎందుకంటే రోజురోజుకు ఎలా అయితే అందరి పాత శరీరాల లెక్కలు పూర్తవుతూ ఉన్నాయో, అదేవిధంగా అందరి పాత సంస్కారాలు కూడా, పాత వ్యాధులు కూడా బయటకొచ్చి సమాప్తం అవ్వనున్నాయి. అందుకే ఏంటో ఇప్పుడింకా విషయాలు పెరిగిపోతున్నాయి, ఇంతకు ముందైతే ఇవి లేవు అని గాబరా పడకండి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు బయటకు వస్తున్నాయి, మరియు రావాల్సిందే. మీ ఇముడ్చుకునే శక్తికి, సహన శక్తికి, సర్దుబాటు శక్తికి, నిర్ణయ శక్తికి ఇవి పరీక్షలు. 10 సంవత్సరాల కింద వచ్చిన పరీక్ష ఇప్పుడు వస్తుందా ఏమిటి? BA క్లాస్లో వచ్చే పేపర్ MA క్లాస్లో వస్తుందా? అందుకే ఏం జరుగుతుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అని గాబరా పడకండి. ఆటను చూడండి. పరీక్ష అయితే పాస్ అవ్వండి, పాస్ విత్ ఆనర్గా అవ్వండి. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. పాస్ అయ్యేందుకు అన్నింటికన్నా సహజ సాధనం బాప్దాదాకు పాస్గా ఉండండి, అనగా దగ్గరగా ఉండండి. మీకు అవసరం లేని దృశ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాస్ చేయండి, అనగా దాటేయండి. పాస్గా ఉండండి, దగ్గరగా ఉండండి. పాస్ చేయండి, దాటేయండి. పాస్ అవ్వండి, ఉత్తీర్ణులవ్వండి. ఇది కష్టమా? టీచర్లు వినిపించండి, మధుబన్ వారు వినిపించండి. మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ వారు తెలివైనవారు, ముందుకొచ్చి కూర్చుంటారు. మంచిదే, రండి. బాప్దాదాకు సంతోషం అనిపిస్తుంది. మీ హక్కును తీసుకుంటారు కదా, మంచిది. ఈ విషయంలో బాప్దాదా అసంతుష్టంగా లేరు. ముందు కూర్చోండి, ఏం పర్వాలేదు. మధుబన్లో ఉంటున్నారు కావున ప్రత్యేక పాలన ఉండాలి కదా. కాని పాస్ అన్న మాటను గుర్తుంచుకోండి. మధుబన్లో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి కదా, దొంగలు కూడా వస్తారు, ఎన్నో కొత్త కొత్త విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అందరి సమక్షంలో బాప్దాదా వాటినేం వినిపిస్తారు? కొంచెం గుప్తంగా ఉంచుతారు, కాని అవేమిటో మధుబన్ వారికి తెలుసు. మనోరంజనం చేసుకోండి, తికమక పడకండి. తికమక పడటం ఒకటి, లేదంటే మనోరంజనంగా భావించి ఆనందంలో దాటేయటం మరొకటి. మరి తికమక పడటం మంచిదా, లేక వాటిని దాటేసి ఆనందంలో ఉండడం మంచిదా? పాస్ చెయ్యాలి కదా, అనగా దాటేయాలి కదా, పాస్ అవ్వాలి కదా. కనుక దాటేయండి. ఇదేమైనా పెద్ద విషయమా? పెద్ద విషయమేమీ కాదు. విషయాన్ని పెద్దదిగా చేయటం లేక చిన్నదిగా చేయటం అనేది మీ బుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే విషయాన్ని పెద్దదిగా చేస్తారో అటువంటి వారి గురించి అజ్ఞాన కాలంలో కూడా ఏమంటారంటే, వీరు తాడును కూడా పాముగా చేస్తారు అని. సింధీ భాషలో నోరీకో నాగ్, తాడును పాముగా చేస్తారు అని అంటారు. ఇటువంటి ఆట ఆడకండి. ఇప్పుడు ఈ ఆట సమాప్తమైపోవాలి. ఈరోజు విశేష సమాచారాన్నైతే వినిపించాం కదా. బాప్దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థాన్ని వినిపిస్తారు. కష్టమైందేమీ కాదు. బాబా సమానంగా అవ్వాల్సిందే అని అందరికీ ఈ సంకల్పమైతే ఉండనే ఉంది. అవ్వాల్సిందే, పక్కా కదా. విదేశీయులు అవ్వాల్సిందే కదా. టీచర్లు అవ్వాలి కదా. ఎంతమంది టీచర్లు వచ్చారు? వాహ్, టీచర్లది అద్భుతం. బాప్దాదా ఈరోజు టీచర్ల గురించి ఒక సంతోషకరమైన వార్త విన్నారు. ఆ సంతోషకరమైన వార్త ఏమిటో చెప్పండి. టీచర్లకి ఈరోజు గోల్డెన్ మెడల్ బ్యాడ్జ్ లభించింది. ఎవరికైతే గోల్డెన్ మెడల్, బంగారు బ్యాడ్జ్ లభించిందో వారు చేతులెత్తండి. పాండవులకు కూడా లభించిందా? బాబా యొక్క తోటివారు, మిగిలిపోకూడదు కదా. పాండవులు బ్రహ్మబాబా యొక్క తోటివారు. వారికి వేరే రకమైన గోల్డెన్ది లభించింది అని అక్కడి వారు చెప్పారు. పాండవులది రాయల్ గోల్డ్ మెడల్,
గోల్డెన్ మెడల్ లభించిన వారికి బాబ్దాదా యొక్క కోటాను కోట్ల రెట్ల అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఎవరైతే దేశ విదేశాల్లో వింటున్నారో మరియు ఎవరికైతే గోల్డెన్ మెడల్ లభించిందో వారందరూ కూడా మాక్కూడా బాబ్దాదా అభినందనలు ఇచ్చారు అని భావించండి. వారు పాండవులైనా లేక శక్తులైనా ఏ కార్యానికి నిమిత్తులుగా అయిన వారైనా కాని పరివారంలో ఉండేవారికి కూడా ఏదో ఒక విశేషత ఆధారంగా ప్రత్యేకంగా దాదీలు గోల్డెన్ మెడల్ ఇస్తారు. కనుక ఎవరికి ఏ విశేషత ఆధారంగా లభించినా సరే, అంటే సమర్పణ అయినందుకైనా లేక ఏదైనా సేవలో విశేషంగా ముందుకు వెళ్లిన వారికైనా దాదీల ద్వారా కూడా గోల్డెన్ బ్యాడ్జ్ లభించింది. అందుకే దూరంగా కూర్చుని వింటున్న వారికి కూడా చాలా చాలా అభినందనలు. దూరంగా కూర్చుని మురళి వినేవారి కోసము, గోల్డెన్ మెడల్ లభించిన వారి కోసము మీరందరూ ఒక్క చేత్తో చప్పట్లు కొట్టండి. వారు మీ చప్పట్లు చూస్తున్నారు. వారు కూడా నవ్వుతున్నారు, సంతోషిస్తున్నారు. బాప్దాదా సహజ పురుషార్థం గురించి వినిపిస్తున్నారు. ఇప్పుడు సమయమైతే అకస్మాత్తుగా వచ్చేదే ఉంది. 1 గంట ముందు కూడా బాప్దాదా అనౌన్స్ చెయ్యరు. నంబర్ ఎలా తయారవుతుంది? ఒకవేళ అకస్మాత్తుగా జరగకపోతే అది పరీక్షలా అవుతుంది. పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అయితే అకస్మాత్తుగా జరిగినప్పుడే లభిస్తుంది. అందుకే దాదీల యొక్క ఒక సంకల్పం బాప్దాదా వద్దకు చేరుకుంది. దాదీలేం కోరుకుంటున్నారంటే, ఇప్పుడు బాప్దాదా సాక్షాత్కారాల తాళాన్ని తెరవాలి. ఇది వారి సంకల్పం. మీరందరూ కూడా కోరుకుంటున్నారా? బాప్దాదా తాళాన్ని తెరుస్తారా లేక మీరు నిమిత్తులుగా అవుతారా? అచ్చా, బాప్దాదా తాళం తెరవాలా? సరే, బాప్దాదా హాజీ అంటారు. అందరూ చప్పట్లు కొట్టారు. ముందు పూర్తిగా వినండి. బాప్దాదాకు తాళం తెరవడానికి ఆలస్యమేముంది? కాని ఎవరి ద్వారా తెరిపిస్తారు? ప్రత్యక్షత ఎవరు చేయాలి? పిల్లలా లేక బాబానా? బాబా కూడా పిల్లల ద్వారానే చేయాలి. ఎందుకంటే ఒకవేళ జ్యోతిర్బిందు యొక్క సాక్షాత్కారం జరిగినా సరే కొంతమంది అభాగ్యులు, పాపం అభాగ్యులే కదా, వారు అదేంటి అనేది కూడా తెలుసుకోలేరు. చివర్లో శక్తులు మరియు పాండవులైన పిల్లల ద్వారానే బాబా ప్రత్యక్షమవ్వాలి. అందుకే బాప్దాదా ఏం చెప్తున్నారంటే, బాబా సమానంగా తయారవ్వాల్సిందే అని. పిల్లలందరి సంకల్పము ఒక్కటే అయినప్పుడు ఈ విషయంలో 2 ఆలోచనలు లేవు కదా. అందరి ఆలోచన ఒక్కటే కదా. అయితే బ్రహ్మ బాబాను ఫాలో చేయండి. అశరీరిగా బిందువుగా ఆటోమేటిక్గా అయిపోతారు. బ్రహ్మ బాబా పట్లనైతే అందరికీ ప్రేమ ఉంది కదా. చాలా వరకు ఏం గమనించడం జరిగిందంటే, మామూలుగా అయితే అందరికీ ప్రేమ ఉంది, కాని విదేశీయులకు బ్రహ్మ బాబాపై చాలా ప్రేమ ఉంది. వారు ఈ కళ్ల ద్వారా చూడలేదు కాని అనుభవం అనే నేత్రం ద్వారా విదేశీయులు మెజారిటీ బ్రహ్మబాబాను చూశారు మరియు ప్రేమ కూడా చాలా ఉంది. ఆ మాటకొస్తే భారత్లోనే గోపగోపికలు మరియు గోపులు కూడా ఉన్నారు. అయినా కాని బాప్దాదా అప్పుడప్పుడు విదేశీయుల అనుభవాల కథలు వింటూ ఉంటారు. భారతవాసులు కొంచెం గుప్తంగా ఉంచుతారు. వారు బ్రహ్మబాబా గురించి వినిపిస్తారు. వారు వినిపించే కథలను బాప్దాదా కూడా వింటారు మరియు ఇతరులకు కూడా వినిపిస్తారు. విదేశీయులకు అభినందనలు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఏషియా, రష్యా, జర్మనీ అనగా నలువైపులా ఉన్న విదేశీయులకు ఎవరైతే దూరంలో కూర్చుని కూడా వింటున్నారో వారందరికీ కూడా బాప్దాదా అభినందనలు తెలుపుతున్నారు. ప్రత్యేకంగా బ్రహ్మబాబా అభినందనలు తెలుపుతున్నారు. భారతీయులదే కొంచెం గుప్తంగా ఉంటుంది. వారు అంతగా ప్రసిద్ధి చేయలేరు, గుప్తంగా ఉంచుతారు. ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. ఇకపోతే భారత్లో కూడా చాలా మంచి మంచి వారున్నారు. ఎటువంటి గోపికలున్నారంటే
ఒకవేళ వారి అనుభవాన్ని ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ విన్నారంటే వారి కళ్ళ నుండి కూడా కన్నీరు వస్తుంది. అటువంటి అనుభవాలున్నాయి, కాని గుప్తంగా ఉంచుతారు, అంతగా తెలియచేయరు. అవకాశం కూడా తక్కువగా లభిస్తుంది. బాప్దాదా ఏమంటున్నారంటే, బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమైతే ఉంది, కనుకనే మిమ్మల్ని మీరు ఏమని పిలుచుకుంటారు? బ్రహ్మకుమారి అనా, శివకుమారి అనా? బ్రహ్మకుమారి అని పిలుచుకుంటారు కదా. అంటే బ్రహ్మబాబాపై ప్రేమైతే ఉండనే ఉంది కదా. ఒకవేళ అశరీరులుగా అవ్వాలంటే కొంచెం శ్రమ అనిపించచ్చు. కాని బ్రహ్మబాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు చెప్పండి? ఫరిష్తా రూపంలో అని సమాధానమిచ్చారు. మరి బ్రహ్మపై ప్రేమ ఉండటం అనగా ఫరిష్తా రూపంపై ప్రేమ ఉండటం. బిందువుగా అవ్వటం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఫరిష్తాగా అవ్వటమైతే దానికంటే సహజమే కదా. చెప్పండి, బిందు రూపం కంటే ఫరిష్తా రూపం సహజం కదా. మీరు అకౌంట్స్ పని చేస్తూ బిందువుగా అవ్వగలరా? ఫరిష్తాగా అయితే అవ్వగలరు కదా. బిందు రూపంలో కర్మలు చేస్తూ అప్పుడప్పుడు వ్యక్త శరీరంలోకి రావాల్సి వస్తుంది. కాని బాప్దాదా చూశారు, సైన్స్ వారు విద్యుత్తు ఆధారంగా రోబోట్ను, మరమనిషిని తయారు చేశారు. విన్నారు కదా. చూడకపోయినా కాని వినటమైతే విన్నారు కదా. మాటలు విన్నారా? మీకా చిత్రాన్ని చూపిస్తారు. వారు విద్యుత్తు ఆధారంతో రోబోట్ను తయారు చేశారు, మరియు అది అన్ని పనులు చేస్తుంది, మరియు విద్యుత్తు ఆధారంతో చాలా వేగంగా చేస్తుంది. ఇది సైన్స్కు ప్రత్యక్ష ప్రమాణం. కావున బాప్దాదా అంటున్నారు, సైలెన్స్ శక్తితో, సైలెన్స్ విద్యుత్తుతో మీరు కర్మలు చేయలేరా? ఇంజనీర్లు మరియు వైజ్ఞానికులు కూర్చుని ఉన్నారు కదా. మీరు కూడా ఒక ఆత్మిక రోబోట్ వంటి స్థితిని తయారు చేసుకోండి. వారినే ఆత్మిక కర్మయోగులు, ఫరిష్తా కర్మయోగులు అంటారు. ముందు మీరు తయారవ్వండి. ఇంజనీర్లున్నారు, వైజ్ఞానికులున్నారు, కనుక ముందుగా మీరు అనుభవం చేయండి. చేస్తారా? చేయగలరా? అచ్చా, అటువంటి ప్లాన్ తయారు చేయండి. బాప్దాదా ఇటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న ఆత్మిక కర్మయోగి ఫరిష్తాలను చూడాలనుకుంటున్నారు. అమృత్ వేళ లేవండి, బాప్దాదాతో మిలనం చేసుకోండి, ఆత్మిక సంభాషణ చెయ్యండి, వరదానాన్ని తీసుకోండి. ఏది చేయాలో అది చెయ్యండి. కాని బాప్దాదా నుండి ప్రతిరోజు అమృత్ వేళ కర్మయోగి ఫరిష్తా భవ అన్న వరదానాన్ని తీసుకుని ఆ తర్వాత కార్యవ్యవహారాల్లోకి రండి. ఇది వీలవుతుందా? ఈ కొత్త సంవత్సరంలో లక్ష్యం పెట్టుకోండి, సంస్కార పరివర్తన. స్వయానిది కూడా మరియు సహయోగం ద్వారా ఇతరులది కూడా. ఎవరైనా బలహీనులుంటే వారికి సహయోగాన్నివ్వండి. వారి బలహీనతను వర్ణించకండి. అటువంటి వాతావరణాన్ని తయారు చేయకండి. సహయోగాన్ని ఇవ్వండి. ఈ సంవత్సరం యొక్క టాపిక్ సంస్కార పరివర్తన. ఫరిష్తా సంస్కారాలు, బ్రహ్మబాబా సమానమైన సంస్కారాలు. మరి ఇది సహజ పురుషార్థమా లేక కష్టమా? కొంచెం కొంచెం కష్టమా? ఎప్పుడూ ఏ విషయమూ కష్టం కాదు, తమ బలహీనతే కష్టంగా చేస్తుంది. అందుకే బాప్దాదా అంటున్నారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలు, ఇప్పుడు శక్తులతో కూడిన వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. ఇప్పుడు వాయుమండలానికి మీ అవసరం చాలా చాలా ఉంది. ఎలా అయితే ఈ రోజుల్లో విశ్వంలో కాలుష్య సమస్య ఉందో, అలా విశ్వంలో ఒక్క క్షణకాలమైన మనసులో శాంతి, సుఖం యొక్క వాయుమండలం అవసరం ఉంది. ఎందుకంటే మానసిక కాలుష్యం చాలా ఉంది. గాలి కాలుష్యం కంటే కూడా అది ఎక్కువగా ఉంది. అచ్చా, నలువైపులా బాప్దాదా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకున్న వారందరికీ, నిశ్చయ బుద్ధి విజయాత్మలకు, సదా పాత ప్రపంచాన్ని మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసే
మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు సదా ఏ కారణంగానైనా, పరిస్థితుల కారణంగానైనా, స్వభావ సంస్కారాల కారణంగానైనా బలహీనులుగా ఉన్న తమ తోటి సహచరులకు, ఆత్మలకు సహయోగాన్ని ఇచ్చేవారికి, కారణాన్ని చూడకుండా నివారణ చేసే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా బ్రహ్మబాబా స్నేహానికి రిటర్న్ ఇచ్చే కర్మయోగి ఫరిష్తా ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: శుభచింతక స్థితి ద్వారా సర్వుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునే సర్వుల స్నేహి భవ. శుభచింతక ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహం ఉత్పన్నమవుతుంది మరియు ఆ స్నేహమే సహయోగిగా తయారు చేస్తుంది. ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ సమయాన్ని, సంపదను, సహయోగాన్ని సదా బలిహారం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కావున శుభచింతకులు స్నేహిలుగా తయారు చేస్తారు మరియు స్నేహము అన్ని రకాల సహయోగాలలో బలిహారమయ్యేలా చేస్తుంది. అందుకే సదా శుభచింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభచింతకులుగా అయి సర్వులను స్నేహిలుగా, సహయోగులుగా తయారు చేయండి. స్లోగన్: ఈ సమయంలో దాతగా అయినట్లయితే మీ రాజ్యంలో జన్మజన్మలు ప్రతి ఆత్మ నిండుగా ఉంటుంది. సూచన: ఈరోజు నెలలోని 3వ ఆదివారము, అంతర్జాతీయ యోగ దివసము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో స్థితులై సర్వ నిర్బల బలహీన ఆత్మలకు శుభభావన యొక్క కిరణాలు ఇస్తూ పరమాత్మ శక్తులను అనుభవం చేస్తూ నలువైపులా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయండి. ఓం శాంతి.